నమస్కారం అండి, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. పచ్చని ప్రకృతి నడుమ కొండ కోణాల్లో చల్లని జలపాతపు జల్లుల్లో తనివి తీరా తలుస్తుంటే ఆ థ్రిల్లే వేరు కదా. ఒక వీకెండ్ అలాంటి థ్రిల్ కావాలనుకుంటున్నారా? పదండి, జోరుగా హుషారు. దట్టమైన నల్లమల్ల అడవిలో ఒక సుందర జలపాతం. సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి ఒక నీటి ధార మధ్యలో ఉన్న రాళ్లపై పడి అక్కడ చిట్లి నీటి జల్లులా కురుస్తుంటే స్వచ్ఛమైన ఆ నీటి బిందువులు నిజంగా మల్లెపూల మాదిరిగా ఉంటాయి. అందుకేనేమో ఆ జలపాతానికి మల్లెల తీర్థం అని పేరు వచ్చింది. పదండి చూసొద్దాం మల్లెల తీర్థం. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో అచ్చంపేట దాటి ఇంకొక 60 కిలోమీటర్లు వెళ్తే శ్రీశైలం ఇంకా కొద్ది దగ్గరలో ఉంది అనగా వటవర్లపల్లి అనే ఒక విలేజ్ వస్తుంది. అక్కడి నుంచి లోపలికి ఒక 9 కిలోమీటర్లు వెళ్తే మల్లెల తీర్థాన్ని చేరుకోవచ్చు. మీకు వటవర్లపల్లి వరకు బస్సులు ఉంటాయి, అక్కడి నుంచి మల్లెల తీర్థానికి ఆటోలు ఉంటాయి. మరి వెళుద్దామా? కాస్త ఉదయాన్నే 6 గంటలకు బయలుదేరితే 10:30-11 గంటలకల్లా మల్లెల తీర్థం చేరుకోవచ్చు. ముందుగా ఈ దారిలో మనకు దిండి ప్రాజెక్టు కనిపిస్తుంది. కృష్ణానదికి ఉపనది అయిన దిండి మీద నల్గొండ జిల్లాలో కట్టిన ఈ జలాశయం వర్షాలు బాగా కురిసినప్పుడు పొంగి అలుగు పారుతుంది. అప్పుడు ఈ ప్రాజెక్టును చూడడానికి చాలామంది టూరిస్టులు వస్తారు. ఈ దిండి డ్యామ్ దాటిన తర్వాత నాగర్ కర్నూలు జిల్లా మొదలవుతుంది. అచ్చంపేట దాటి ఒక 12 కిలోమీటర్లు వెళ్తే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతం వస్తుంది. ఇక్కడ నుంచి ఇంకాస్త ముందుకు వెళ్తే అటవీ శాఖ వాళ్ళ జంగిల్ సఫారీ ఉంటుంది. ఒక్కో జీబులో 6 తీసుకువెళ్తారు. కాకపోతే ఇక్కడ వాహనం దొరకడానికి 1 గంటన్న వెయిట్ చేయాలి. ఆ తర్వాత లోపల సఫారీ చేసి రావడానికి ఇంకొక 1.5 గంట. టైం ఉంటే వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే లోపల రకరకాల జంతువులు కనిపిస్తాయి. అదృష్టం ఉంటే పులి కూడా కనబడచ్చు. లోపల ఫరహాబాద్ వ్యూ పాయింట్ అని ఉంటుంది. నల్లమల అడవి మొత్తాన్ని అక్కడ నుంచి టాప్ యాంగిల్లో చూడొచ్చు. ముందు మనం మల్లెల తీర్థం వెళ్ళిపోదాం. వటవర్లపల్లి దగ్గర లెఫ్ట్ తీసుకుంటే ఇదిగో ఇలా మట్టి రోడ్డు ఉంటుంది. వర్షాకాలం అయితే ఈ రోడ్డు ఎలా ఉంటుందో ఊహించండి. కాబట్టి శీతాకాలం రావడమే బెస్ట్. అమ్మయ్య, మల్లెల తీర్థం వచ్చేసాం. ఉదయం 7:30కి బయలుదేరితే మధ్యలో టిఫిన్కి ఒకసారి దిండి ప్రాజెక్టు దగ్గర కాసేపు, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ దగ్గర జంగల్ సఫారీ దగ్గర ఆగుతూ ఇక్కడికి వచ్చేసరికి 12:15 అయింది. పార్కింగ్ అది బాగానే ఉంది కదా. తినడానికి స్నాక్స్ వరకు దొరుకుతాయి. ఫుడ్ కావాలంటే మళ్ళీ వటవర్లపల్లికే వెళ్ళాలి. సరే, ముందు జలపాతం దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే సుమారు 400 మెట్లు ఉంటాయి కిందకి. దిగడం సరే, ఎక్కేటప్పుడు ఆలోచించుకోండి. అమ్మయ్య, వచ్చేసాం.
ఇక్కడ పురాతన ఈశ్వర గుడి ఉందంట, బహుశా ఇదేనేమో. వావ్, ఇదే మల్లెల తీర్థం జలపాతం. మీకు తెలుసా, రాత్రులు ఈ మల్లెల తీర్థం జలపాతం దగ్గరికి దేవతలు వచ్చి స్నానాలు చేసి పాటలు పాడుకుంటారంట. అందుకే ఈ నెలలో స్నానం చేస్తే పాపాలు పోతాయంట. ఇవన్నీ ఇక్కడ స్థానికుల నమ్మకాలు. ఆ నమ్మకాల మాట ఎలా ఉన్నా వేసవి కాలంలో ఈ నీళ్లు తాగడానికి పులులు కూడా వస్తాయని చాలామంది అనే మాట. ఏదేమైనా రాత్రులు ఈ ప్రదేశానికి రావడానికి అనుమతి లేదు. స్నానానికి వెళ్ళాలంటే రాళ్ళు బాగా పాకుడు పట్టి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా దిగాలి. ఇక్కడ ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు మెట్లు ఎక్కాలంటే కాస్తంత కష్టమే. మల్లెల తీర్థం అనేది హైదరాబాద్కు కాస్త దూరమే, కాకపోతే ఒక రోజులో వెళ్ళేసి వచ్చేయచ్చు. లేదు 2 రోజులు ప్రోగ్రాం పెట్టుకుంటే కనుక ఈగలపెంట దగ్గర హరిత రిసార్ట్స్లో కానీ, మననూరు దగ్గర మృగవని రిసార్ట్స్లో కానీ రూమ్ బుక్ చేసుకుంటే అటు శ్రీశైలం, ఇటు ఉమామహేశ్వరం, మధ్యలో అక్టోపస్ వ్యూ పాయింట్, అమరాబాద్ జంగిల్ సఫారీ ఇవన్నీ చుట్టేసి రావచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా జోరుగా హుషారుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, సెలవు, బాయ్ బాయ్.